వెల్కమ్ టు చరణ్ సార్ ఆన్లైన్ క్లాసెస్. ఈ క్వశ్చన్ మనం పరిశీలించినట్లయితే వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ ఆల్టిట్యూడ్ రేంజ్ ఆఫ్ ది సివాలిక్ రేంజ్. తెలుగులో చూసినట్లయితే సివాలిక్ శ్రేణి యొక్క సుమారు ఎత్తు ఎంత అంటే సింపుల్ మన భాషలో చెప్పుకోవాలంటే సివాలిక్ పర్వతాల యొక్క ఎత్తు ఎంత అనే క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడు ఆప్షన్స్. ఆప్షన్ ఏ 1500 to 3000 meters. Option B 600 to 1500 meters. Option C 3000 to 4500 meters. Option D 4500 to 6000 meters. ఇవి మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్. మరి విచ్ ఈస్ ద కరెక్ట్? ద కరెక్ట్ వన్ ఈస్ బి. బి ఈస్ ద కరెక్ట్ వన్. సో కాబట్టి అంటే వీటి యొక్క యావరేజ్ హైట్ మనకి ఎంత ఉందంటే 600 to 1500 మీటర్స్ మనకి హైట్ ఉంటుంది. బట్ మన ఎన్సీఆర్టీ బుక్లో మనకి ఇచ్చినటువంటి వాడు రెఫర్ చేసింది ఏంటి అంటే 900 to 1500, 900 to 1100 మీటర్స్. 1100 మీటర్స్ ఇది ఎగ్జాక్ట్లీ హైట్ ఆఫ్ ది సివాలిక్ రేంజ్. ఎగ్జాక్ట్లీ హైట్ ఆఫ్ ది సివాలిక్ రేంజ్ యాజ్ పర్ ఆర్ అకార్డింగ్ టు ఎన్సీఆర్టీ బుక్స్. ఎన్సీఆర్టీ బుక్స్ను బేస్ చేసుకుని అయితే మనకి 900 నుంచి 1100 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది సివాలిక్ రేంజ్ అని చెప్తూ ఉన్నారు. సో కాబట్టి దానికి నియర్ బై ఉన్నది మనకి ఇది ఒక్కటే కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో జనరల్ మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి హిమాద్రి, ఈ హిమాద్రి రేంజ్ మనకి ఎంత ఉంటుంది అంటే 6000 మీటర్స్ హైట్ ఉంటుంది యావరేజ్గా. ద హిమాచల్ హిమాలయస్ ఆర్ ఇక్కడ 3700 to 4500 మీటర్స్ హైట్ను కలిగి ఉంటాయి. చూడండి ద హైట్ ఆఫ్ హిమాచల్ హిమాలయస్ వ్యారీస్ 3700 to 4500 మీటర్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. బట్ సివాలిక్ రేంజెస్ యావరేజ్ మనకి 900 to 1100 మీటర్స్. 900 to 1100 మీటర్స్గా దీన్ని మనం చెప్తూ ఉన్నాం.